రాష్ట్రంలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 7న ఆయన హైదరాబాద్కు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీసీ సీఎం నినాదంతో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని మోదీ బీసీలకు భరోసానిచ్చేలా హామీలుంటాయని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సభను సక్సెస్ చేయడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. 1,00,000 మందితో సభ నిర్వహించాలని చూస్తోంది. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి జనాన్ని తరలించాలని చూస్తోంది. ఈ మేరకు కిషన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం కూడా చేశారు. 7న బీసీ ఆత్మగౌరవ సభకు హాజరవుతున్న మోడీ మళ్లీ 11న పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నెల 7న ప్రధాని మోదీ తెలంగాణ రానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుజాత, ఈ నెల 7 అదేవిధంగా 11 2 రోజులు కూడా మోదీ రాబోతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే 7న మనకి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభ ఉంది. ఈ ఆత్మగౌరవ సభలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా మేము బీసీ అభ్యర్థిని ఉంచుతాము అని చెప్పేసి బీజేపీ నుంచి అమిత్ షా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి బీసీ సామాజిక వర్గం పూర్తిగా ఈ దేశం తీసుకున్నందుకు ఒక ధన్యవాదాలు, అంటే మోదీకి ధన్యవాదాలు చెప్తూ ఏర్పాటు చేసినటువంటి సభ. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు ఇంకేమేం చేస్తుంది, బీసీలకు సంబంధించి చిరకాల వాంఛగా ఉన్నటువంటి బీసీ ముఖ్యమంత్రి పదవి అనేది బీజేపీ ఇస్తుంది అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి ఏ విధంగా బీసీలకు సంబంధించి వెనుక వేస్తుంది, అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఏ విధంగా బీసీలను వెనక్కి నెడుతుంది, బీసీలకు సంబంధించి ఆ రెండు పార్టీలు ఎందుకు చిన్న చూపు చూస్తున్నాయి, అత్యధికంగా ఓటర్లు ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాన్ని తక్కువగా చూడడానికి కారణాలేంటి, ఆ బీసీలకు సంబంధించి ఇప్పటి వరకు బీజేపీ ప్రకటించినటువంటి జాబితాలో కూడా బీసీలే ఎక్కువ మంది ఉండే విధంగా చూస్తున్నారు. అండ్ మహిళలకు సంబంధించి కూడా బీసీ మహిళలకు సంబంధించి పెద్దపీట వేశారు. అండ్ బీసీ ముఖ్యమంత్రి రేస్ లో మాకు ఇటు మహిళలు కానీ, అదేవిధంగా ఇటు బండి సంజయ్ కానీ, అదేవిధంగా మనకు మిగతా పేర్లు ఈటల రాజేంద్ర కానీ ఇలాంటి పేర్లు అనేకం వినిపిస్తున్నాయి. మొత్తానికైతే మేము బీసీ ముఖ్యమంత్రిని ఉంచుతాము, బీసీలకే ఎక్కువ నియోజకవర్గాల్లో మేము సీట్లు కేటాయించాము, దీనితో పాటు ఇంకా మేము అధికారంలోకి వస్తే బీసీలకు సంబంధించి ఏమేమి చేస్తాం. సో ఈ ప్రతిపాదనతో బీసీకి సంబంధించినటువంటి ఒక సభ అయితే ఉండబోతుంది ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో. ఇది బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో ఉండబోతుంది. ఇక అదేవిధంగా 11న పెరేడ్ గ్రౌండ్స్ లో మోదీ సభ ఉంటది. ఇది వచ్చేసి ఎస్సీ వర్గీకరణ, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ సభలో మోదీ మాట్లాడబోతున్నారు. అంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి అణగారిన వర్గాలకు భరోసా కల్పించడం, వాళ్ళకు మేము ఏ విధంగా సహాయపడతాము, అదేవిధంగా మందకృష్ణ మాదిగ కూడా విజ్ఞప్తి చేశారు ఈ నెల 11న ప్రధాని మోదీ వస్తున్నారు అని చెప్పేసి. సో దీనికి సంబంధించినటువంటి సీఎం పదవి నిర్వహించే సామర్థ్యం బీసీలకు లేదా అని చెప్పేసి 7న, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎందుకు ఇది దశాబ్దాలుగా పెండింగ్ లో ఉంది, దాని మీద మోదీకి సంబంధించినటువంటి వాయిస్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ ని అటు కాంగ్రెస్ ఈ రెండింటిని టార్గెట్ చేస్తూ అవి చేసినటువంటి తప్పిదాలు బీజేపీ అధికారంలోకి ఇస్తే ఏం చేస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి వేవ్ ని పూర్తిగా మార్చి ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి ఇటు బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా మేమే ఉన్నాము, అంటే కాంగ్రెస్ వస్తే చేసేది ఏమీ లేదు, బీఆర్ఎస్ ని ఓడించేటువంటి సత్తా బీజేపీకి ఉంది. సో ఈ సిగ్నల్ ఇవ్వడానికి మోదీ రాబోతున్నారు. ఈ గతంలో కూడా ఒక రోజు తేడాతోనే 2 సభలు పెట్టారు, ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. ఖచ్చితంగా మోదీ వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయ సినామినా మొత్తం మారిపోతుంది. బీజేపీ వైపుకు ప్రజలు టర్న్ అవుతారు అనేటువంటి ఆశావాహ దృక్పథంతో పాటు ప్రస్తుతం బీజేపీ నాయకులు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుజాత, స్వప్న, ఈ నెల 7న ప్రధాని రాక నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ప్రధాని మోదీ సభలో బీసీలకు భరోసానిచ్చేలా ఎటువంటి హామీలనిచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రేపు సభలో అసలు ఏమన్నా హామీలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే మొదటగా బీసీ
ముఖ్యమంత్రిని ప్రకటించాలి అనేటువంటిది బీసీ ఒక మహాగర్జన సభ పెట్టేసుకొని దాంట్లోనే ప్రధాని మోదీనే బీసీ అభ్యర్థిని ప్రకటిస్తారు. అంటే ఈ స్లోగన్ ఏదైతే మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాము అనేటువంటి మాట ముందిస్తారు అనుకున్నారు. కానీ అమిత్ షానే ముందుగా ప్రకటించడం జరిగింది. దాంతో బీసీలు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ బీసీలకు జరిగినటువంటి అన్యాయాలు ప్రస్తావించే సభగా ప్రస్తుతం ఈ సభను పేర్కొంటున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ప్రధాని మోదీ వస్తున్నారు కాబట్టి ఏర్పాట్లు ఉంటాయి కేటగిరీ అండ్ దానికి సంబంధంగా ఆల్రెడీ ఇప్పటికే సిబ్బంది కానీ మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కానీ సెంట్రల్ వ్యవస్థ కానీ ఇప్పటికే చెకింగ్ కూడా పూర్తి చేస్తున్నారు. అండ్ మోదీకి సంబంధించి ఎలాంటి థ్రెట్స్ కూడా లేకుండా ఎక్కడిదక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఓవరాల్ గా మనకు సభ వచ్చేసి ఎల్బీ స్టేడియం లో ఉండబోతుంది కాబట్టి చాలా పెద్ద సంఖ్యలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎంత హక్కు మాకుంది, బీసీల మేము ఖచ్చితంగా పోరాటంలో ఉండాలని బీసీ ఆత్మగౌరవ సభగా అంటున్నారు కాబట్టి బీసీలకు సంబంధించి చాలా పెద్ద సంఖ్యలో జన సమీకరణ ఉంది. అదేవిధంగా గేట్స్ కూడా ఎల్బీ స్టేడియం కి సంబంధించి ఎక్కడ కూడా ప్రజలు రావడానికి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిగా చుట్టూ ఉన్నటువంటి 5 గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ మనకు ప్రధాని మోదీ ఇంతకుముందు వచ్చినప్పుడు ప్రజల మధ్యలోంచి ఆయన వెహికల్లో వచ్చి స్టేజ్ మీదకి వెళ్ళారు. అలా ఏమైనా బీసీల మధ్యలో నుంచి వచ్చే ఏర్పాట్లు ఏమైనా చేస్తారు? ఎందుకంటే ఆయన ఇంతకుముందు కూడా నా కుటుంబ సభ్యులారా ఆయన సంబోధించారు కాబట్టి బీసీలకు సంబంధించి ఇంకేదైనా ఒక సంబోధన అంటే ఇప్పుడు ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా ఏదైనా ఒక పదంతో ఆయన బీసీలను సంబోధిస్తారా? ఎలా ఆయన బీసీలను రిసీవ్ చేసుకుంటారు? అండ్ ఆయన వచ్చేటువంటి ప్రాసెస్ ను కూడా ఏమైనా కొత్తగా డిజైన్ చేయబోతున్నారు. ఎందుకంటే మోదీ ఎప్పుడైనా సరే తన స్పీచ్ కానీ తన వచ్చిన వాకింగ్ స్టైల్ కానీ తన మాట్లాడే పద్ధతి కానీ అది అక్కడ ఉన్నటువంటి అక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళే కాదు అది చూస్తున్న వాళ్ళకు కూడా గుర్తుండిపోయేలా మాట్లాడడం అనేది మోదీ స్టైల్. సో ఆ విధంగా ఎలా ప్లాన్ చేస్తారు? అండ్ బీసీలకు సంబంధించి ప్రధానంగా 7న మొత్తం ఉండబోతుంది కాబట్టి బీసీలకు ఇప్పటి వరకు ఎందుకు అన్యాయం జరిగింది, బీసీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయారు, బీసీకి సంబంధించి ఇన్ని ఓట్లు ఉన్నాయి కదా అధికంగా, ఒకవేళ బీసీలు కనుక వన్ సైడెడ్ గా డిసైడ్ అయ్యి ఈ పార్టీని గెలిపిద్దామంటే ఆ పార్టీ గెలుపుని ఆపేటువంటి సత్తా ఇంకెవరికి లేదు అని బీజేపీ చెప్తున్నటువంటి క్రమంలో అంత హైయెస్ట్ ఓటింగ్ ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయడం జరిగింది, ఏ వర్గాన్ని ఎక్కువగా నెగ్లెక్ట్ చేశారు, ఇప్పటి వరకు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలు ఏంటి, ఆ అన్యాయాన్ని బీజేపీ ఏ విధంగా అధిగమిస్తుంది, ఎలాంటి పొజిషన్స్ బీజేపీ వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి ఉంటాయి అండ్ బీసీలకు సంబంధించి ఇంకేమైనా కొత్త నిర్ణయాన్ని ప్రకటిస్తారా అండ్ బీసీకి సంబంధించినటువంటి ఏబీసీకి సంబంధించిన ఏదంటే వర్గీకరణకు సంబంధించి ఇంకా ఏదైనా కొత్త విషయం బీసీలకు సంబంధించి మాట్లాడతారా? వీటన్నిటి మాత్రమే ప్రస్తుతం క్యూరియాసిటీ ఉంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీసీలకు చేసినటువంటి అన్యాయాన్ని కూడా ప్రస్తావించబోతున్నారు. సో ఏం మాట్లాడతారు ఏంటి అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న. భారతీయ జనతా పార్టీ చేసే ప్రకటన విమర్శిస్తున్నారు తప్పితే మీకు ఆ దమ్ము ధైర్యము ఆ సాహసం ఉందని చెప్పి నేను రాహుల్ గాంధీని కాంగ్రెస్ను నేను మీ ద్వారా మన సూటిగా ప్రశ్నిస్తున్నాను. కేసీఆర్ను సైతం కూడా మీరు అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే ప్రకటన చేసే దమ్ము ఈ 2 పార్టీలకు ఈ నాయకులకు లేదనే విషయాన్ని తెలంగాణ సమాజం గమనించాలి. అదే రకంగా మరొక కుటుంబం చేతిలో ఈ దేశం నడవాలని చెప్పి తాపత్రయపడేటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలకు ఉన్నటువంటి బీజేపీకి వ్యత్యాసం సామాజిక న్యాయంలో భాగంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని దేశాన్ని నోరు కుటుంబం పాలించాలి, ఈ తెలంగాణను కల్వ కుటుంబం మాత్రమే పాలించాలి. సమ్మె అపరూపమైన సమ్మెకు తెరలేపి తెలంగాణ సాధనలో ప్రధాన భూమిక వహించినటువంటి ఈ యొక్క వర్గాలను పాలనలో భాగస్వామ్యం చేయమంటే ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా మార్చుతామంటే ఎందుకు మీకు ఇంత కంటగింపు